పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో రాజకీయ రసవత్తరంగా మారింది. టీడీపీ రెబెల్ అభ్యర్థి శివరామరాజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో కూటమి వర్గాల్లో టెన్షన్ పెంచుతోంది. తనకు టికెట్ ఇవ్వకుండా అవమానించిన టీడీపీని దెబ్బ కొట్టేందుకు సిద్ధమైన శివరామరాజు టీడీపీ అధినేత చంద్రబాబు బుజ్జగించినా వెనక్కి తగ్గలేదు. దీంతో టీడీపీ తరఫున రఘురామకృష్ణరాజు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పీవీఎల్ నరసింహరాజు మధ్య త్రిముఖ పోరు ఖాయమైంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పోతరాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. పోతరాజు, చూడొచ్చు ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెబల్స్ బెడద కూడా చూస్తే కూటమి అభ్యర్థులు కూడా కలవరేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకునే కనుక అటు పోలవరం కానీ ఇటు ఉన్ని నియోజకవర్గం సంబంధించి కూడా టీడీపీ నేతలు కూడా రెబల్స్ గా మారని చెప్పొచ్చు. ఎవరైతే ఉన్ని నియోజకవర్గాన్ని చూసుకుంటే ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వేటుకూరి శివరామరాజు కూడా గతంలో టికెట్ ఆశించారు. ఆ తరుణంలో కూడా శివరామరాజుని కాదని కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ కేటాయించారు. ఎవరైతే మంత్రి రామరాజు ఉన్నారో మరోసారి అతనికి కాదని చెప్పి కూడా తాజాగా రఘురామకృష్ణరాజుకి సంబంధించి రాకతో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకి భంగపాటు తప్పలేదు. అదే తరుణంలో ఇటు రఘురామకృష్ణరాజుకి సంబంధించి బుద్ధగించినా గానీ మరోవైపు టీడీపీకి సంబంధించినటువంటి అధినేత చంద్రబాబు బుద్ధగించినా గానీ శివరామరాజు బరిలో నుంచి తప్పుకునేందుకు కూడా ఆసక్తి చూపలేదు. తర్వాత ఏదైతే ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి పార్టీ తరఫున అభ్యర్థి కూడా బరిలో దిగారని చెప్పి చెప్పొచ్చు. పూర్తిగా చూసుకున్నాక ఇటు గుండెలో కూడా తింతో పోటీ నెలకొందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇటు రఘురామకృష్ణరాజు కానీ మరిపు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వేటుకూరి శివరామరాజు కానీ మరిపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పీవీఎల్ నరసింహరాజు కూడా ముగ్గురు కూడా బరిలో ఉన్నారని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఎప్పటి నుంచో ఈ టికెట్ కి సంబంధించి కూడా సిట్టింగ్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాదని రఘురామకృష్ణరాజు రావడంతో ఇక్కడ టికెట్ కి సంబంధించి కూడా చిచ్చు లేదని చెప్పొచ్చు. టీడీపీకి సంబంధించి 3 ముక్కలైన తరుణంలో అదే రీతిలో బొద్దిగించిన తరుణంలో కూడా ఎవరైతే మంత్రి రామరాజు కూడా రఘురామకృష్ణరాజుకి మద్దతు తెలిపారో ఆ తరుణంలో కూడా శివరామరాజును కూడా కలిసి రఘురామకృష్ణరాజు పోటీ నుంచి తప్పుకోవాలంటూ కూడా బతిమాలారు. ఆ తరుణంలో కూడా తనను అవమానించినటువంటి టీడీపీ పార్టీకి సంబంధించి తాను ప్రకటించుకుంటారు, పూర్తిగా ప్రజల తమ పక్షాన్ని ఉన్నారంటూ కూడా తాను బరిలో నిలుస్తున్నానని చెప్పి స్పష్టం చేయడంతో కూడా కొంత టీడీపీ కేడర్ లో కూడా గోలు బాగైందని చెప్పొచ్చు. ఈ ఎన్నికల బరికి సంబంధించి కూడా రఘురామకృష్ణరాజుకి జలకిస్తూ కూడా శివరామరాజు పూర్తిగా బరిలో నిలవడంలో కూడా అంతా ఆసక్తి కూడా ఆయనపైన నెలకొందని చెప్పొచ్చు. ప్రత్యేకంగా చూసుకుంటే ఇటు టీడీపీ అధినేత చెప్పినా కానీ ఇటు రఘురామకృష్ణరాజు బతిమాలినా కానీ ఎన్నికలకు సంబంధించినటువంటి బరిలో నిలవడంతో ఉండి నియోజకవర్గం మొత్తం కూడా త్రిముఖ పోటీ నెలకొన్న పరిస్థితి కూడా కనబడుతుందని. రైట్, థ్యాంక్ యూ పోతరాజు.